పోతున్నారనుకోండి, విష్ చేస్తారా మీరు? అదే ఉపాధ్యాయుడు కనిపిస్తే నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు, అవునా కాదా? ఎందుకు మీరు లైఫ్లో మర్చిపోలేరు. ఇప్పుడు ఎంత కలెక్టర్ అయినా ఉపాధ్యాయుడు నుండే కలెక్టర్ అయ్యారు, ఎంత డాక్టర్ అయినా, ఎంత విఐపీలైనా ఉపాధ్యాయుడు చెప్పాడు చదువు వల్లనే వాళ్ళు అంత స్థాయిలో నిలబడ్డారు. అర్థమైందా? ఇప్పుడు మేమంతా కూడా ఎంత స్థాయిలో ఉన్నాడు మాకు చెప్పిన గురువుల వల్లనే. అలాగే మీరు కూడా అలానే చెప్పుకోవాలి. ఎక్కడైనా మాట్లాడినా చేసినా మా గురువు వల్ల నేను ఇంత చదువుకోగలిగాను, ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు, నేను ఇంత ఉద్యోగం చేయగలుగుతున్నాను అని మీరు గురువు వల్లనే మా గురువు వల్లనే నేను నేర్చుకున్నాము, మా గురువుల వల్లనే మాకు మా గురువు వల్ల బోధించడం వల్లనే మేము అన్నీ నేర్చుకొని ఎంత స్థాయికి వచ్చామని రేపు పొద్దున ఫ్యూచర్లో నేర్చుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు నెహ్రూ గారు. సార్ టీచర్స్ ఏంటంటారు, ఫలానా వాళ్ళైతేనే నా స్కూల్ అవుతారు. రియల్గా అంటూ చాలా బిజీ, నేను బిజీ అనుకుంటున్నాను కానీ డీడీ గారు చాలా బిజీ. చాలా మెంబర్షిప్ ఉన్నటువంటి ప్రధాన సంఘానికి ఆయన అధ్యక్షులు. ఈ జిల్లాలో ఎంతో మేరకు స్టేట్లో కూడా చాలా ఉంది, వాళ్ళు చాలా చేశారు. కానీ స్కూల్ కోసం ఆయన తపన, ఎందుకంటే నేను ఇక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నాను, డీడీ గారు ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నారు. మేము చూస్తుండగానే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేశారు ఆయన. ఆయన ఎక్కడున్నా కూడా స్కూల్ ఆలోచిస్తారు కంపల్సరీ. ఇక నా గురించి అంటే మీ అందరికి తెలుసండి, 90th ఎస్జిటిగా అపాయింట్ అయ్యాను. తర్వాత 97లో 4 yearsకి స్కూల్ అసిస్టెంట్ అయ్యాను, 8 yearsకి గెస్ట్ హెడ్ మాస్టర్ అయ్యాను. తర్వాత హెడ్ మాస్టర్ అయిన 4 yearsకి ఎంఈఓ చేసినప్పుడు చాలా పెద్ద మండలం భద్రాచలం, అప్పుడు రీఆర్గనైజేషన్ కాలేదు, చాలా పెద్ద మండలంలో ఎంఈఓ చేశాం. ఒక్కసారి ఆ మండలం ఒక వెరైటీ ఉన్నదానే పిలుస్తా ఉన్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను సారు అంటే బాగా మా ఇద్దరికి బాగా స్నేహం అనుకోవచ్చు. దోషకరమైన సంబంధాలు అయితే మా మధ్య అయితే ఉన్నాయి. సారు ఉన్నా అంతమంది కూడా ఆర్గనైజేషన్లో ఉన్నా అందరూ అనుకునేది ఏంటంటే టీవీ సార్ మాధవరావు గారు అక్కడ నాయకుడు అంటారు. టీవీ వాళ్ళు కూడా చాలాసార్లు కామెంట్ చేశారు కదా, నాకు తెలియకుండా మాధవరావు సార్ని మాధవరావు గారు ఉన్నాను, నువ్వు చెప్తే మాధవరావు గారు ఉంటారు, మాధవరావు చెప్తే నేను ఉంటారు, బయటకు మాత్రం మీరు అట్లా ఉంటారు అని చెప్పి, అంటే ఒక మంచి విషయం కోసం మనం కోఆపరేట్ చేస్తూ ఉంటాం. గతంలో ఏసీజీ ఉండరు బాగా అనేకమైన సదా సహన భరణి, అన్నింటా ముందుంటే కృష్ణవేణి, మా బడికే శోభనిచ్చే శోభా రాణి, తెలుగు వెలుగుల భరణి, ఎర్రగుంట పాఠశాల పారాణి, సంతానాలకు కథల పౌరాణికం, ప్రసాదరావు గారి హృదయ వేణుగానం,
మా అందరికీ అనురాగాల నీలవేణి. అర్జెంటీతో నాకు చిన్న పని ఉంది, వాళ్ళు చెప్తాను. గౌరవనీయులైన డివి సార్కి, మాధవరావు సార్కి, చీఫ్ గెస్ట్ మాధవరావు సార్కి, అందరి ఉపాధ్యాయులందరికీ నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం, మన ఎర్రగుంట పాఠశాలలో మీరు ఒకరోజు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. దాని యొక్క అనుభవం, మీరు స్కూల్కి ఇచ్చిన తగు సూచనలు ఏమున్నాయో మాతో షేర్ చేసుకోగలుగుతారా? ఓకే సార్, తప్పకుండా. నమస్కారం అండి. నా పేరు శోభన అని ఎస్ఏ తెలుగుగా ఎర్రగుంట స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇక వండే హెచ్ఎం అనేది నవంబర్ 4 నుంచి నాకు వండే హెచ్ఎంగా రావడం చాలా సంతోషంగా ఉంది సార్. ఆ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా సార్ డివిజన్ నాకు ఆ రోజు అవకాశం ఇవ్వడానికి చాలా స్పెషల్గా చూడడం, అసలు ఆ రోజు చాలా సంతోషంగా ఉంది సార్. పిల్లలు చిల్డ్రన్స్ డే రోజున జరుపుకోవడం, అలాగే ఆ రోజు చేయడం వల్ల వచ్చాక నాకు ఒక మర్చిపోలేని జ్ఞాపకం సార్. దానికి డివి సార్కి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు చేసినందుకంటే వన్ డే హెచ్ఎం అనేది చాలా బాధ్యతగా కూడుతున్న విషయం సార్ అది. ఎందుకంటే వన్ డేలో మనం ఏం చేయలేము వాస్తవంగా, కానీ ఈ సీట్లో ఉన్నది చాలా క్రిటికమైన ప్లేస్ ఇది. ఎందుకంటే ప్రతిదీ చూసుకోవాలన్నమాట. మనం స్కూల్లో చూసుకోవాలి, విద్యార్థులు చూసుకోవాలి, టీచర్స్ని చూసుకోవాలి, సమపాలలో అందరినీ నొప్పించకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అలా చేయడం అనేది మాకు వన్ డేలో సాధ్యం కాదు వాస్తవంగా, కానీ ఆ రోజు నేను చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. సో హ్యాపీ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.